అమెరికాలో ఎన్నికల వేడి క్రమక్రమంగా ఊపందుకుంటోంది. ఈ నెల 10వ తేదీన ట్రంప్ కమలా హారిస్ మధ్య జరిగిన డిబేట్ తర్వాత ప్రచారం మరింత జోరందుకుంది. డిబేట్లో ట్రంప్ కంటే కమల మెరుగైన స్కోర్ సాధించారు. ఇక తాజాగా కమలా హారిస్కు అమెరికన్ పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ మద్దతును ప్రకటించారు. దీంతో ఇప్పుడు ట్రంప్ గరంగరం అవుతున్నారు. మరి ఇద్దరికీ ఎక్కడ చెడింది, ఎందుకు చెడిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి టేలర్కు ట్రంప్కు ఎక్కడ చెడిందో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎన్నికలు జరగనున్నాయి. అప్పుడే డెమోక్రాటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న కమలా హారిస్ కు, రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ కు మాటల యుద్ధం మొదలయ్యింది. ఈ నెల 10వ తేదీన జరిగిన ట్రంప్ వర్సెస్ హారిస్ డిబేట్ లో హారిస్ ట్రంప్ పై స్కోర్ సాధించారు. ఇక తాను కమలా హారిస్ తో డిబేట్ లో పాల్గొననని తేల్చి చెప్పేశారు ట్రంప్. ఇక అసలు విషయానికి వస్తే అమెరికా పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ కూడా కమలా హారిస్ కు మద్దతుగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. చైల్డ్ లెస్ క్యాట్ లేడీ అని పోస్ట్ చేసి సంతకం పెట్టారు. తనతో పాటు క్యాట్ అంటే పిల్లి ఫోటో కూడా పోస్ట్ చేశారు. రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడీ వాన్స్ పై ఆమె విమర్శలు కురిపించారు. ఇదిలా ఉండగా ఈ 34 ఏళ్ల గ్లోబల్ పాప్ సెన్సేషన్ కు హారిస్ కు ట్రంప్ కు మధ్య డిబేట్ జరగడానికి ముందు హారిస్ కు మద్దతు ప్రకటించడంతో ట్రంప్ కాస్త నీరుగారిపోయారు. మరి హారిస్ కు స్విఫ్ట్ మద్దతు ప్రకటించినంత మాత్రాన ట్రంప్ నష్టపోతారా అనే చర్చ సోషల్ మీడియాలో మొదలయ్యింది. ఇక వీరిద్దరికి 2018 నుంచి రాజకీయంగా పడ్డం లేదని చెబుతున్నారు. అక్టోబర్ 7, 2018లో టేలర్ స్విఫ్ట్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో మిడ్ టర్మ్ ఎలక్షన్ లో టెన్నెసీ నుంచి పోటీ చేస్తున్న డెమోక్రాటిక్ అభ్యర్థికి మద్దతు పలికారు. అప్పుడు రిపబ్లికన్ అభ్యర్థి మార్ష్ బ్లాక్బర్న్ ను విమర్శించారు. ఆమె LGBTQ+ రైట్స్ కు మద్దతు పలికారు. అలాగే వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. తాజా పరిణామాల నేపథ్యంలో స్విఫ్ట్పై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఆమె రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలపై మండిపడుతున్నారు. ఆమె మ్యూజిక్ ను తాను ప్రస్తుతం 25% తక్కువ ఇష్టపడతానన్నారు. అయితే అమెరికా నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ ను పోలీస్ అధికారి హత్య చేసిన తర్వాత నుంచి స్విఫ్ట్ ట్రంప్ ను తీవ్ర స్థాయిలో విమర్శించడం మొదలెట్టారు. లూటింగ్ మొదలైన తర్వాత షూటింగ్ మొదలయ్యిందని ట్రంప్ వ్యాఖ్యానించడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అటు తర్వాత స్విఫ్ట్ వచ్చే నవంబర్ ఎన్నికల్లో నిన్ను ఖచ్చితంగా ఓడిస్తానని శపథం చేశారు. అయితే స్విఫ్ట్ ప్రభావం ఎంత ఉందో చెప్పలేం. కానీ నవంబర్ 2020లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ నిజంగానే ఓడిపోయారు. తిరిగి 4 ఏళ్లు గడిచేసరికి మరోసారి ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. మరోసారి ట్రంప్ ను ఆమె వ్యతిరేకిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ ఓ పోస్టు పెడుతూ మ్యూజిక్ మోడర్నైజేషన్ యాక్ట్ ను తేవడంలో తానే కీలక పాత్ర పోషించారని క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నించారు. ఈ డిజిటల్ ఏజ్ లో కాపీరైట్, స్ట్రీమింగ్ రైట్స్ చట్టాలను అప్డేట్ చేశారు. దీంతో మ్యూజిక్ మోడర్నైజేషన్ చట్టం వల్ల టేలర్ స్విఫ్ట్ తో పాటు పలువురు మ్యూజిక్ ఆర్టిస్టులు లాభపడ్డారు. టేలర్ కోసం బైడెన్ చేసిందేమీ లేదు, ఆయన చేయను కూడా చేయడని బైడెన్ పై మండిపడ్డారు ట్రంప్. అమెరికా చరిత్రలో అత్యంత అవినీతికరమైన ప్రెసిడెంట్ బైడెన్ అని తన అక్కసును వెళ్లగక్కారు. ప్రెసిడెంట్ గా బోలెడంత డబ్బు సంపాదించుకున్నారని ట్రంప్ బైడెన్ పై విమర్శలు గుప్పించారు. ఇక ట్రంప్ టేలర్ స్విఫ్ట్ బాయ్ ఫ్రెండ్ ట్రావిస్ కెస్కీని కూడా తెరపైకి లాగారు. ఆమె కంటే ఆమె బాయ్ ఫ్రెండ్ అంటే ఇష్టపడుతానని అన్నారు. అయినా ట్రావిస్ తన ముందు నిలబడలేడని, అతని కంటే తానే బెటర్ అనే విధంగా కామెంట్ చేశారు. ట్రంప్ ఎంతగా రెచ్చగొట్టడానికి ప్రయత్నించినా వర్కౌట్ కాకపోవడంతో ట్రంప్ వేరే రూట్ ఎంచుకున్నాడు. ఆర్టిఫిషియల్ డీప్ ఫేక్ వెర్షన్ ద్వారా ప్రయత్నాలు మొదలెట్టాడు. ఈ ఏడాది ఆగస్టులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్విఫ్ట్లా ఓ ఇమేజ్ ని తయారు చేయించారు. రెడ్, వైట్, బ్లూ డ్రెస్ తో ఉన్న స్విఫ్ట్ ఇమేజ్ కింద టేలర్ స్విఫ్ట్ మీ అందరిని డొనాల్డ్ ట్రంప్ కు ఓటు వేయాలని కోరుతోంది అంటూ క్యాప్షన్ రాశారు. దీని కింద దానికి ట్రంప్ అంగీకరించారంటూ ట్రంప్ రాయడం కనిపించింది. ఈ తతంగం జరిగిన 20 రోజుల తర్వాత స్విఫ్ట్ తన మద్దతు ట్రంప్ కు కాదు, డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ కని బహిరంగంగా ప్రకటించేసరికి ట్రంప్ కు మతిపోయింది. దీంతో కాలుగారిన పిల్లిలా ట్రంప్ పై స్విఫ్ట్ శాపనార్థాలు పెట్టడం మొదలెట్టారు. దీనికి ఆమె భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. స్విఫ్ట్ మద్దతు పలకడంతో హారిస్ కు కొండంత బలం సమకూర్చినట్లయింది. ఒకవేళ డెమోక్రాటిక్ల తరపున బైడెన్ పోటీ చేసి ఉంటే ప్రజలు ఆయన్ను ఓడించేవారన్న టాక్ వినిపిస్తోంది. కమలా హారిస్ పోటీ చేయడంతో డెమోక్రాటిక్లకు గెలుపు అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇక స్విఫ్ట్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇన్స్టాలో పోస్టు పెడితే సుమారు 3.3 లక్షల మంది ఆ పోస్ట్ను చూస్తారు. డిబేట్ కు ముందు స్విఫ్ట్ డెమోక్రాట్లకు మద్దతు తెలపడంతో డెమోక్రాట్లు ఉబ్బితబ్బిబవుతున్నారు. ఇక టేలర్ పలు గ్రామీ అవార్డులు దక్కించుకున్నారు. గ్లోబల్ మెగాస్టార్ గా పేరు పడ్డారు.
ఆమెకు సోషల్ మీడియాలో సుమారు 300 మిలియన్ల ఫ్యాన్లు, అంటే 30 కోట్ల మంది ఉన్నారు. ఇవన్నీ చూస్తే ట్రంప్కు టేలర్పై మండకుండా ఎలా ఉంటుంది? మరి టేలర్ మద్దతు ప్రకటించినంత మాత్రాన కమలా గెలుస్తారా లేదా అనేది కాలమే చెప్పాలి.